स्थानीय पालक अजित మరియు అజిత్ ତାଙ୍କର ସମସ୍ତ ମଣ୍ଡଳୀ ହୋଟେଲ ସମସ୍ତଙ୍କୁ ఇష్ట ప్రేమల నమస్కారం ప్రేస్తున్నాను. ఈ స్థానిక సంఘానికి కలిగి ఉన్న పాస్టర్ గారిగా ఉన్న అజిత్ గారికి అదే రీతిగా సంఘ బిడ్డలకు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎతికి సమయం జాయ తుమే పోసికిరే వాక్య సునుతులు ఇంతసేపటి వరకు మీరందరూ కూడా కూర్చొని దేవుని యొక్క వాక్యాంశాలు మీరు వింటూ వస్తున్నది నేను చూశాను. ప్రైజ్ లార్డ్. బేసిక్ విచ్ బాబు ఇచ్చా కోరున్నాయి ఎక్కువ నేను చెప్పాలని నేను ఆశపడి తీరట్లేదు. ప్రభు మహాన్, దేవుడు గొప్పవాడు. నా దేవుడు మహాన్ ఆయనలా గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమాన్ ఈశ్వరుడు. ఆయన గురించి బైబిల్ చెప్తున్నది ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, జీవంతో ఈశ్వరుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన తాకు ఆరాధన ఉపాసన కోరిన వ్యక్తి మనకు జీవం వచ్చింది. అలాగైతే ఆయనని సేవించిన ఆయనకి జీవం ఉంది, ఆయన సేవించిన ప్రజలకి కూడా జీవం ఉంది. మిథ్యామూర్తి को सेवा करते हुए लोगों ने तांग समूह को प्रणाम करे. దాని అర్థం అబద్ధారాధనలు చేసిన వారు కూడా నిజమైన దేవుని సమక్షంలో మోకాలు ఉంగించుకొని ఆరాధన చేసే గడువు సమయం వస్తున్నది. మిథ్యామూర్తి మన బైబిల్ को వచ్చింది. అబద్ధ సేవకులు లేకపోతే అబద్ధంగా ఆరాధించిన వారి గురించి బైబిల్ చెప్పేది సెమనకు చొక్కి వచ్చి వారికి కళ్ళులు ఉన్నాయి, వారు చూడలేరు. చెవులు ఉన్నాయి, కానీ దేవుని విషయం వినబడదు. వారికి నోరులు ఉన్నాయి, దేవుని గురించి పలకలేరు. సెమనకు పూజ కొడితే లోకమనే వీరు కూడా దేవుడిని ఎరగకుండా దేవుడెవరో ఎరగకున్న దానిని సేవించేటట్టుగా వారి శారీరక ప్రక్రియ మారేసింది. కానీ నేను చెప్పే మాట మిథ్యామూర్తి జీవులు ఉన్నాయి. అబద్ధి ఆరాధన కాదు మన ఆరాధన. మిథ్యామూర్తికి జీవనం అబద్ధారాధనకి ఆరాధనగా అంగీకరించలేని కారణం ఏంటంటే పూజ కొడుతున్న లోకం దానిని సేవించే ప్రజలు పూజ పోలి కౌనసి జీవన ప్రాప్త వారు ఎంత ప్రయాస పడుతున్నా అది దేవునికి అంగీకారంగా మారటం లేదు. మనం దేవునికి సేవించి ఆరాధించి కృతజ్ఞతలు చెప్పుట వలన మనకి వచ్చేది నిత్య జీవం అన్నది. జీవిత ఈశ్వరుడు. అందుకే బైబిల్ చెప్పేది ఆయన సజీవుడైన దేవుడు. ఎందుకు మనం యేసుక్రీస్తు వారిని సేవించి తీరేది? యేసుక్రీస్తు వారిని దేవుడు ఎవరు లేరు. దేవుడు మనల్ని మనిషి స్వరూపములో దేవుడు తన రూపాన్ని కల్పించి మనల్ని సృష్టించాడు. మనుష్యుని సృష్టించిన వాడు దేవుడే. పరమేశ్వర్ అమ్మకు జీసుక్రీస్తు ద్వారా కథ అందుకే యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుని గురించిన సందేశాన్ని ప్రకటించుచున్నది. జీసుక్రీస్తు అమర వ్యవస్థకు జానత ఈశ్వరుడు. యేసుక్రీస్తు వారు మన పరిస్థితులను ఎరుగుతున్న దేవుడు. ఆయన ఆయన పరలోకములో నివసించుచున్న భూమిలో ఉన్న నీ పరిస్థితి గురించి ఎరుగుతూ ఉన్న దేవుడు. ఆయన పరమేశ్వరకు ఆరాధన కొరిబత్తాకు ఆత్మ జీవన. అందుకే బైబిల్ చెప్పేది దేవుని సేవించేవారు సత్యముతో ఆత్మతో దేవుని సేవించి తీరాలని జీవంతో ఈశ్వరుడు ఆరాధన కొరిబ సమయం జీవన ప్రాప్తి. అలాగైతే జీవం కలిగిన దేవుని నీవు ఆరాధన చేయుట వలన నీ లోపల ఆయనకున్న నిత్య జీవం ప్రవహించి పారుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇంకా అధికముగా ఈ జీవము కలిగిన దేవుని అధికంగా ఆరాధన చేసుకు తీరాలి. అందులోపల ఆత్మయు సత్యము వ్యాపరించబడి తీరాలి. అలాగైతే రాబోయే రోజుల్లో దేవుని యొక్క సమక్షతలో ఎదురెదురుగా దేవునికి ఆరాధన చేసే ఒక వేదిక తయారవుతున్నది. ఆత్మతో సత్యముతో దేవునికి ఆరాధన చేసుకు తీరాలి. ఎందుకంటే ఆయన సజీవుడైన సజీవపరచుచున్న దేవుడు ఆయన కాబట్టి.
यीशु ख्रिस्ट మనకు అవస్థకు జాగ్రత్త విషయం. అందుకే యేసుక్రీస్తు వారు మన జీవిత స్థితిగతులను బాగా అర్థం చేసుకోగలిగిన దేవుడు. जेकोनसी रोगो क्लेशो ताळरा మనకు జీవన రాశి. మన జీవితాల్లో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు వచ్చి పడి వచ్చినా वो सब कुछ जानता है. అది అన్ని ఆయనకి ఎరిగే ఉన్నది, ఆయనకి తెలియక కాదు. సేవన క్రూస్లో జాన జీత్ దివైశ్వర. ఆయన సిలువలో నుండే నిన్ను ఎదిగి ఉన్న దేవుడు ఆయన. మన అవస్థకు జాగ్రత్త విషయం. నీ పరిస్థితిని ఎరుగుచున్న దేవుడు ఆయన. మనని తాకు ఆరాధన కొరివే సమయంలో ఆత్మ సత్య ఆరాధన. అందుకే ఆయనని ఆరాధించేటప్పుడు ఆ వాస్తవికతను, ఆ నిజాయితీని, ఆ సత్యాన్ని తెలుసుకు దేవునికి ఆరాధన చేసుకుంటే జీవిత ఈశ్వరకు ఆరాధన కొరివే సమయంలో మనసు కౌనసే భావ అయిపోయింది. అందుకే జీవం కలిగిన దేవునికి ఆరాధన చేసే వారికి ఏ రీతి కలిగిన లోటు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ మండలికి పరమేశ్వర నామకు ధన్యవాదాలు పోచుంది. ఈ సంఘాన్ని గురించి నేను ప్రత్యేకంగా దేవునికి నేను కృతజ్ఞతలు చెప్పుచున్నాను. ప్రతి భాయి భౌనికు అదే రీతిగా ఇక్కడ కూర్చున్న సంఘ బిడ్డలకు అందరికీ పుస్తకం మరో ప్రైస్టర్ ఆశీర్వాద సమస్తే పరమేశ్వర వారా ఆత్మ సత్య ఆరాధన. అందుకే ఈ బిడ్డలందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా అధిక శక్తియుక్తంగా దేవునికి సత్యముతో ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. పరమేశ్వరకు ఆత్మ సత్య ఆరాధన. దేవునికి సేవించేవారు ఆత్మతో సత్యముతో దేవుని సేవించి తీరాలి. ఆత్మల సంపూర్ణ ఆరాధన. అలా ఆత్మలో ఉన్న సంపూర్ణత మన ఆరాధనలో వ్యాపరించబడి తీరాలి. ఆత్మ సత్య ఆరాధన. ఆత్మతో దాని లోపల సత్యము కూడా వ్యాపరింపబడి తీరాలి. ఆత్మ కేవల సత్య. అందుకే ఆత్మ అన్నది ఎప్పుడు నిజాన్ని ప్రకటించేది. సత్య సత్య ఆత్మ. అందుకే సత్యము చెందిన ఆత్మ అని బైబిల్ చెప్తున్నది. సత్య దేఖాయకి సత్యము ఇది మనకి బోధించేది. మనకు స్కూల్ జమ స్కూల్ జావతి. మనం స్కూళ్ళకు బయలుదేరి వెళ్తున్నప్పుడు స్కూల్ జీవనాలు మనకు 10th స్టాండర్డ్ జాయ మనకు శిక్ష మిలి. స్కూల్లో మనకి 10వ తరగతి వరకు మనకి శిక్ష దొరుకుతున్నాయి. సత్యకు అది అందులో ఉన్న సత్యం ఏంటిది, అందులో అబద్ధం అంటే ఏంటిదో, అనేక సత్యాలు స్కూల్ లైఫ్. ఇలాంటి అబద్ధానికి సత్యానికి చెందిన ప్రపంచంలో ఉన్న వాటి గురించిన అవగాహన మనకి 10వ తరగతి వరకు మనకి స్కూల్లో నేర్పించేది. ఐడియా వచ్చింది. నా ఆలోచన ఈ రీతిగా ఉన్నది. ఇదే యేసయ్య చెప్పిన సత్యానికి లోకం ఇచ్చిన సత్యానికి తేడా ఉన్నది. స్కూల్ జీవన స్కూల్ జీవితంలో నేర్చుకున్న సత్యానికి యేసయ్య నేర్పించిన సత్యానికి రెండు రీతిగా విభజించవచ్చు. స్కూల్ జీవన సత్య కోణం. స్కూల్ జీవితంలో నేర్చుకున్న సత్యం ఏంటిది? స్కూల్ జీవన టీచర్ మన శిక్షాది. స్కూల్లో మనకి టీచర్లు మనకి బోధన నేర్పుతారు. వాళ్ళు సత్య విషయాలని అధికంగా వారు గౌరవించుకొని చెప్తారు. అయితే స్కూల్లో నేర్పించిన సత్యత అన్ని కూడా అది వాస్తవికంగా సత్యమే. కానీ సహోదరి సోదరులారా, దానికన్నా మించినది దేవుని యొక్క ఆత్మ నీకు కల్పించిన వాస్తవికత సత్యం. అలాగైతే ఆత్మతో ఉన్న సత్యానికి ఉన్న ఆరాధన అది లోకం ఇచ్చిన సత్యం ఒక మించిన ఆరాధన తెలుసుకోవాలి. దేవునికి మహిమ చెందును గాక. అందుకే సేవించేది చచ్చిపోయినాక దేవుని కాదు, జీవం కలిగిన ఆయన. జీవము కనిపించగలిగిన దేవుడు ఆయన జీవము ఈనాటికి కూడా పనిచేస్తున్నది. ఆయన మనకు జీవం ఇచ్చుకు తీరడానికి మన జీవిత స్థితిగతులు ఎలాంటి ఇబ్బంది కలిగిన చర్య వచ్చినా, రోగాలు, కష్టాలు, ఇబ్బంది కలిగిన చర్యలు వచ్చినా యేసయ్య యొక్క హస్తం నీ మీద పడి ఉన్నది కాబట్టి అవేమీ నీకే కీడు చేయవు. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ నీలో వ్యాపారించినది కాబట్టి రోగంలో స్వస్థత ఉంది. అలా నీ రోగములను, కష్టములను, ఇబ్బందులను ఆయన నీ దూరపరిచి తీరడానికి ఆయన వచ్చిన సత్యవంతుడైన ఆయన చేతికి నీ సకల భారములను వేసే సకల భారములను. అయితే రాబోయే రోజుల్లో ఈ జీవము కలిగిన దేవుని సత్యవంతంగా ఆరాధన చేసుకుని ఆయన యొక్క నిజ భక్తునిగా మారి మన జీవితాన్ని మనం గడుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ జీవం కలిగిన దేవునికి ఆరాధన చేస్తూ ఆయనకి సేవించుకుంటూ జీవితాన్ని ముగించుకు తీరడానికి ప్రయత్నం చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అందుకే ఆయనలో సజీవమైన జీవం ఉంది. అందుకే రాబోయే రోజుల్లో
దేవునికి నిజాయితీతో సత్యముతో ఆరాధన చేయడానికి చేష్టలు చేసుకోవాలి. అయితే మేము జేకేపూర్ ఆ ప్రాంతంలో దేవునికి పరిచయం చేస్తున్నాం. నేను ఒక మలయాళీ కేరళ దేశానికి చెందిన వాడిని. నా భార్య ఒరియా దేశానికి చెందిన ఒక స్త్రీ. ఆయన పాస్టర్ గారి యొక్క కుమార్తె. నేను కూడా ఒక పాస్టర్ గారి కొడుకునే. అయితే మా జీవితంలో మా కుటుంబ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు చేసుకునే నిమిత్తం మీరందరూ మా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి. 4 సంవత్సరాలు అయితే మా వివాహ కాలం అయ్యి పోయిన రోజుల్లో దేవుడు మా జీవితంలో ఎంతో మంచిగానే ఉన్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో మా సేవా పరిచర్య నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అలా దేవుడు మా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చేసుకు తీరేటట్టుగా అయితే ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా వాటి మధ్యలో దేవుడు మమ్మల్ని నడిపించుకొని తీసుకువెళ్ళారు. దేవునికి మహిమ చెందును గాక. దేవదలలో మాకు దేవుడు ఒక చిన్న సంఘాన్ని ఇచ్చారు. ఆ సంఘం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను కూడా ఐపీసీ ఒరిస్సాలో నేను దేవుని యొక్క సేవా పరిచయం చేస్తున్నాను. ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. కాబట్టి మనం త్వరగా ముగించాలని కోసం ఒక పాట పాడతాం. టైంలో మనం కానుకలు వేసుకుందాం. కానుకలు వేసిన తర్వాత పీవైపీ ఉన్న పరిచర్యలు కానీ మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. మన అందరం నీకు చిన్న పడదాం. ఆమె సమస్య ఒకటి గిత్తొట్టి గాయవా